ఇవాళ పట్టిసీమ నుంచి గోదావరి జలాన్ని తాగునీటి నిమిత్తం విడుదల చేస్తుంది. ఈ నీటిని చెరువుల్లో నింపే కార్యక్రమం ఇదంతా కూడా సత్వమే నిర్వహించాలి. ఎందుకంటే రైతాంగం వీటిని ఉపయోగించుకోవాలన్నాం. అనుకోకుండా వర్షాలు పడడంతో కొంత రైతాంగం కొంత వ్యవహరిస్తారు. అందువల్ల మీరు సత్వమే మీరు నీటి చెరువులో నింపుకొని మీ గ్రామాల్లో మిగతా నీటిని రైతులు ఉపయోగించే అవకాశం ఉంది. అంటే ఎటువంటి జాగ్రత్త చేయకుండా 2-3 రోజుల్లో మేము గ్రామాల్లో చెరువులన్నీ కూడా నింపే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత కార్యదర్శి చేస్తాం. రెండవది ఏంటంటే ఇవాళ ఈ సీజన్ వ్యాధులు కూడా వస్తాయి. ప్రత్యేకించి ఇప్పటికే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో అతిసారి వ్యాధి విజృంభిస్తూ చాలామంది మరణించడం కూడా మనం పట్టికలో చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు మన నియోజకవర్గం రాకుండా చేయడంలో ఏ ముఖ్య ప్రాధాన్యత కావాలి. నాకు చెప్పినట్టు మీ దగ్గర ఉన్న రక్షణ వచ్చే పథకాలను కూడా శుభ్రపరచడం, సురక్షితంగా నీరు అందించే ప్రయత్నం చేయడం. రెండవది డ్రైనేజీ వ్యవస్థను కూడా మీకు సక్రమంగా చేయాల్సిన అవసరం. ఎప్పుడైతే డ్రైనేజీ మీరు బాగు చేయలేదో అక్కడ ఈ దోమ వ్యాపకం పెరగడానికి జ్వరాలు రావడం జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా అతిసార్లు మీద మనం పోరాటం చేసేప్పుడు ఈ మురుగునీటి పాలన వ్యవస్థ కూడా సక్రమంగా పారేలాగా చేయాల్సిన బాధ్యత గ్రామాల్లో మీ మీద ఉందన్న విషయం గుర్తించవలసి వస్తుంది. మొన్న అతిసారి మీద సీతారాంలో ఒక కార్యక్రమం పెడితే మేమైతే ఎదురుగానే కథం కొట్టుకుంటున్నాం. మీటింగ్ ఎంతో చూపించారు. మేము కూడా అసలు చెప్పాం మురుగునీరు కానీ ఉందంటే అక్కడ దోమ వ్యాప్తులు సిద్ధంగా వ్యాధులు వస్తాయి. ఆ దగ్గర చూపించాలి. ఏ ఉంది చూపించాను. ఈరోజు కూడా నేను కోడు వెళ్తే రాష్ట్రం దగ్గర కొంతమంది వచ్చి ఇక్కడ నీరు నిలబడిపోయిందండి అని చెప్పుకోవాలని చెప్తుంది. అయితే నాకు ఆశ్చర్యకరం ఏంటంటే నేను శాసనసభ్యుడు అది పంచాయతీ సర్పంచ్ నాకు అర్థం కాని పరిస్థితి. శాసనసభ్యుడికి సంబంధించిన సమస్యలు ఏ ప్రజలు అడగట్లా. ఎందుకంటే పంచాయతీ సమస్యలే వాళ్ళు కేవలం అనుకుంటూ దాని మీద మీరు సక్రమంగా స్పందించకపోవడంతో ఆ సమస్యనే మమ్మల్ని అడగడం, మేము ఆ సమస్యల మీదే పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దయచేసి మా స్థాయి రాక రానివ్వకుండా మీ పరిధిలో ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం.